మెరుగైన పాలనే లక్ష్యంగా నగర శివారులో ఉన్న మున్సిపాలిటీలు కార్పొరేషన్ల విలీనంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఇప్పటికే 1 కోటి మందికి పైగా జనాభా ఉన్న జీహెచ్ఎంసీలో శివారు ప్రాంతాలను విలీనం చేస్తే జరిగే అభివృద్ధి ఏంటి? ఇన్నేళ్ల పాటు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ప్రాంతాలకు జీహెచ్ఎంసీలో విలీనంతో మహర్దశ రానుందా? వాజ్ దిస్ స్పెషల్ స్టోరీ. హైదరాబాద్ మహానగరాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఇటు ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే జీహెచ్ఎంసీలో ఇటు నగర శివార్లో ఉన్నటువంటి మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లను విలీనం చేయడం కోసం ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది. ఇంతకీ నగర శివార్లో ఉన్నటువంటి 7 కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడం వల్ల జరిగేటటువంటి అభివృద్ధి ఏంటి? దీనిపై ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? ప్రతిపక్షాల రియాక్షన్ ఏంటి? ఇలాంటి వివరాలపై ఏబిఎన్ స్పెషల్ స్టోరీ ఇప్పుడు మనం చూద్దాం. హైదరాబాద్ నగరాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రణాళికలు రూపొందిస్తోంది. అందుకు కీలక చర్యలు తీసుకుంటోంది. నగర శివారులోని 7 కార్పొరేషన్లు, 21 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు రెడీ అయింది. ఈ మేరకు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఔటర్ రింగ్ రోడ్ లోపలున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలంటూ గతంలోనే ఆదేశించారు. అయితే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆ పనులకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఎన్నికల హడావిడి ముగియడంతో ప్రస్తుతం పూర్తి స్థాయిలో పాలనపై ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి జీహెచ్ఎంసీ అభివృద్ధిపై దృష్టి పెట్టారు. ఇప్పటికే 1 కోటి మందికి పైగా జనాభా ఉన్న జీహెచ్ఎంసీలో శివారు ప్రాంతాలను విలీనం చేయడంతో జనాభా 2 కోట్లకు చేరనుంది. జీహెచ్ఎంసీ పరిధి దాటిన వెంటనే ఉన్న శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో కొన్నింటికి మాత్రమే ప్రస్తుతం వివిధ మార్గాల ద్వారా ఆదాయం లభిస్తోంది. నార్సంగి, మణికొండ మున్సిపాలిటీలు, జవహర్ నగర్, బండ్లగూడ, జాగీర్ కార్పొరేషన్లు మాత్రమే ఫైనాన్షియల్ గా నిలదొక్కుంటున్నాయి. నగర శివారులోని ఇబ్రహీంపట్నం, నాగారం, పోచారం, శంషాబాద్, తుర్కయంజల్, ఆదిపట్ల మున్సిపాలిటీలతో పాటు బడంగపేట్, బోడుప్పల్, ఫీర్జాది కూడా మీర్పేట్ కార్పొరేషన్లు నిధులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మరికొన్ని మున్సిపాలిటీలు స్ట్రీట్ లైట్ల బిల్లులు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నాయి. బల్దియాలోకి విలీనం చేస్తే అన్ని ప్రాంతాలు ఒకే విధంగా అభివృద్ధి జరుగుతుందంటూ ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం కార్యాచరణ రూపొందించాలంటూ ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉంటే మహేశ్వర నియోజకవర్గంలోని తుక్కుగూడ మున్సిపాలిటీని రాజేంద్రనగర్ జోన్లో కలపడం పట్ల బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీలో విలీన ప్రక్రియ పారదర్శకంగా మహేశ్వరం ఉందని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే ఎల్బీనగర్ జోన్లో తుక్కుగూడ మున్సిపాలిటీ విలీనం చేయాలి, కానీ రాజేంద్రనగర్ పరిధిలో విలీనం చేయొద్దంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ జీహెచ్ఎంసీ పరిధిలో ఒక ఎమ్మెల్యే గెలవలేదు, ఈ జీహెచ్ఎంసీ పరిధిలో ఒక ఎంపీ గెలవలేదు. దీన్ని ఏ విధంగా రేపు జీహెచ్ఎంసీ ఎలక్షన్లో గెలవాలని దీన్ని ఒక కుట్రపూర్వకంగా చేస్తున్నాం. కావాలని ఇలా అసలు నోయిస్తోటి మిలాఖత్ అయి ఇలా తుక్కుగూడ మున్సిపాలిటీ మంచి మున్సిపాలిటీ అన్న స్వచ్ఛత ఉంది. భారతీయ జనతా పార్టీకి మంచి మద్దతు ఉందనే కక్షతోటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వచ్చినా ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంక్ పెరుగుతుంది రోజు రోజు. కానీ ఒక కక్షతోటి దాన్ని తీసుకుపోయి రాజేంద్ర దాంట్లో కలపడం ఎంతవరకు కరెక్ట్ అన్న? నిజంగా నువ్వు కలపాలనుకుంటే, నిజంగా శుద్ధశుద్ధి ఉంటే పక్కన ఆదిపట్ల మున్సిపాలిటీ ఉంది, తుర్కయంజల్ మున్సిపాలిటీ ఉంది, ఈ అన్నిటినీ తీసుకుపోయి నువ్వు ఎల్బీనాలో కలుపుతున్నప్పుడు మన దీన్ని ఎందుకు తీసుకోవాలదా? తుక్కుగూడ మున్సిపాలిటీ కావాలని ఒక కక్షతోటి ఈ ప్రాంతము గతంలో కూడా మంచి వాతావరణం, గ్రామీణ వాతావరణం ఉంటే దాన్ని తీసుకొచ్చి మున్సిపాలిటీ చేసినాం. ఇప్పుడిప్పుడు డెవలప్ అవుతుంటే దాన్ని తీసుకొని రాజధాని వేసి ఆ బార్కాసులతో తీసుకుపోయి వాళ్ళు ట్యాక్సీలు కట్టరు, పాడు కట్టరు. చాలామంది మీ మీడియాలోనే చూసినాం, ట్యాక్సీలు పోయి అడుగుతుంటే కొడతారు, తన్నుతారు, బిల్లులు కట్టరు, వాటర్ బిల్లు కట్టరు. వాళ్ళకి ట్యాక్సీలు కట్టకుండా మన దగ్గర వచ్చే జనరేటర్ మన దగ్గర ట్యాక్సీలు పెంచి మన ఇళ్ళ ట్యాక్సీలు ఎక్కువ చేసి వాళ్ళకి కడదామని ఇక్కడ ఉన్న ప్రాంతం మీద ఒక కోపంతో, ఇక్కడ ప్రజలు మాకు ఓట్లు వేసిన కషకతోటి ఈ ప్రాంతాన్ని అన్యాయం చేయాలనుకుంటే చూస్తూ భారతీయ జనతా పార్టీ ఎంతవరకు పోరాటం చేస్తుంది. శంషాబాద్, ఆదిపట్ల మున్సిపాలిటీలు, మీర్పేట్, బండ్లగూడ, జాగీర్, బడంగపేటలోని ప్రజలు ఫిర్యాదులు చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ కార్యాలయాలు, సర్కిల్ కార్యాలయాల్లో విలీనం చేయాలని అధికారులు డిసైడ్ అయ్యారు. ప్రభుత్వ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. తప్పకుండా అభివృద్ధి చెందాలంటే ఔటర్ రింగ్ రోడ్లో ఉన్న ప్రాంతాలన్నీ కూడా 4 క్లస్టర్స్గా విభజించి నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్గా మరి 4 జీహెచ్ఎంసీ ప్రాంతాలుగా విభజించి మరి దీన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. తప్పకుండా ఈ యొక్క అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యమై మరి గ్రేటర్ హైదరాబాద్ని మరి దేశంలోనే
మరి నంబర్ 1 సిటీగా అభివృద్ధి చెందేటట్టు చేసే బాధ్యత తీసుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. గత ప్రభుత్వం చేసిన అన్ని మంచి పనులు, కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి అన్ని మంచి పనులను వాటిని మార్చివేయాలి, తుడిచివేయాలి అనే ఆలోచనతోటి చాలా మార్పులు ఏ విధంగా తీసుకొస్తుందో అందులో ఇదొకటి. శివారు మున్సిపాలిటీలను, శివారు కార్పొరేషన్లను జిహెచ్ఎంసీలో విలీనం చేయాలనే ఆలోచన ఒకటి తీసుకొస్తున్నట్టు తెలుస్తూ ఉంది. పత్రికల ద్వారా, సోషల్ మీడియా ద్వారా, అధికార పార్టీ నాయకుల ద్వారా మేము వింటూ ఉన్నాం. దీనిపైన ప్రజలు తీవ్రంగా వ్యతిరేకత వెలుగుస్తూ ఉన్నారు. ఏ విధంగా అయితే కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ఏర్పడిన తర్వాత గ్రామీణ ప్రాంతంలో వీటినంటిని పట్టణ ప్రాంతాలు అయిన తర్వాత ప్రజల జీవన విధానంలో అమోఘమైన మార్పు వచ్చింది. అదేవిధంగా అభివృద్ధిలో మరి ఇవన్నీ కూడా దూసుకుపోతూ ఉన్నాయి కార్పొరేషన్, మున్సిపాలిటీలన్నీ. మరి వీటిని ఇదే విధంగా మున్సిపాలిటీలుగా కార్పొరేషన్ ఉంటేనే శివారు ప్రాంతాలన్నా బ్రహ్మాండమైన అభివృద్ధి చెందుతుంది, బ్రహ్మాండమైన విధంగా ముందుకెళ్తుందన్న విషయాన్ని కూడా మనకు తెలుసు. ఒకవేళ వీళ్ళని కల్పించినట్లయితే హైదరాబాద్లో ఇప్పటికే 150 కార్పొరేటర్లు ఉన్నాయి. ఒకవేళ కార్పొరేటర్ డీలిమిటేషన్ చేస్తే కనుక అవే 200-250 కార్పొరేటర్లు అయ్యే అవకాశం ఉంది. ఈ 250 కార్పొరేషన్లో ఇంకా కొత్తగా 50 కార్పొరేటర్లు అయితే అభివృద్ధి చెందక మరి ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటుంది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రజల పక్షాన మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయం తప్పు నిర్ణయం. ఉప్పల్ జీహెచ్ఎంసీ పరిధిలోకి ఫీర్చాది కూడా, బోడుప్పల్ కార్పొరేషన్లు, పోచారం మున్సిపాలిటీలను విలీనం చేయనున్నారు. పోచారం లేదా గట్కేసర్ మున్సిపాలిటీలో సర్కిల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. కుత్బుల్లాపూర్ జీహెచ్ఎంసీ పరిధిలోకి దుండిగల్, కొంపల్లి, మేడ్చల్ మున్సిపాలిటీలు, ఆల్వాల్ సర్కిల్లో తూంకుంట మున్సిపాలిటీ, జవహర్ నగర్ కార్పొరేషన్ ను విలీనం చేయాలనుకుంటున్నారు. శేరలింగంపల్లి జోనల్ కార్యాలయంలో నార్సింగి, మణికొండ మున్సిపాలిటీలను విలీనం చేయడంతో పాటు మణికొండ లేదా నార్సింగిలో సర్కిల్ కార్యాలయాన్ని ప్రారంభించాలన్న ఆలోచన చేస్తున్నారు. జల్పల్లి, శంషాబాద్, తుక్కుగూడ మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీ రాజేంద్రనగర్ లో విలీనం చేసేందుకు రెడీ అయ్యారు. వీటితో పాటు బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ ను విలీనం చేయనున్నారు. ఆదిపట్ల, ఇబ్రహీంపట్నం, పెద్దంబరపేట్, తుర్కయాంజల్ మున్సిపాలిటీలు, బడంగపేట్, మీర్పేట్ కార్పొరేషన్లను ఎల్బీనగర్ జోనల్ పరిధిలో కలిపేందుకు నిర్ణయించారు. హైదరాబాద్ తో పాటు మిగిలిన అన్ని ప్రాంతాలను ఒకే విధంగా అభివృద్ధి చేయడమే ఇటు లక్ష్యంగా ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఈ 7 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడం వల్ల రోడ్లు, డ్రైనేజు, దాంతో పాటు ఇతర మౌలిక సదుపాయాలు మెరుగుపరచడమే కాకుండా ఆ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ కూడా మరింత అభివృద్ధి చెందుతుందని ఇటు ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే పాలక మండలి పదవీ కాలం ఇంకా ఉండడంతో అది ముగిసిన తర్వాత స్పెషల్ ఆఫీసర్ల పాలన పెట్టి దాని తర్వాత జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రక్రియ పూర్తి చేయాలని ఇటు ప్రభుత్వం యోచిస్తుంది. ఇది జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీనంపై ఏబిఎన్ స్పెషల్ స్టోరీ. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.